హాయ్ అందరికి. ఒక 1 minute అందరు ప్లీజ్ ఇక్కడ వినాలి. ఒక 1 minute. నాకు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ వీడియో ఇక్కడ రిలీజ్ చేస్తారు ఇప్పుడు. సో ఆ ప్రీ వెడ్డింగ్ వీడియో ఏంటంటే లైక్ ఒక షార్ట్ ఫిలిం లెక్క ట్రై చేసినాం. లైక్ నాకు ఒక మ్యాచ్ వచ్చినప్పుడు మా డాడీ ఒక మ్యాచ్ తీసుకొచ్చినప్పుడు లైక్ నేను ఆ ఫోటో డీటెయిల్స్ చూడంగానే లైక్ నాకు ఏమో లైక్ స్కూల్లో నా జూనియర్ అని చెప్పి అప్పుడు నాకు తెలిసింది తను. సో ఆ బేసిస్ పైన నేను ఒక డైరెక్టర్ని పెట్టుకొని ఒక స్టోరీ లైన్ క్రియేట్ అయ్యే విధంగా ఒక ప్రీ వెడ్డింగ్ వీడియో నేను రెడీ చేయించుకున్నా. సో అది ఇప్పుడు ప్లే చేస్తారు. సో ఈ వీడియో వెనకాల చాలామంది కష్టపడ్డారు. సో ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ మాత్రమే కాకుండా డైరెక్టర్, సో దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ కావచ్చు, కావాల్సిన థింగ్స్, సో ఇట్లా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు ఈ వీడియోకి. సో ఈ వీడియో ప్రీ వెడ్డింగ్ వీడియో ఇప్పుడు ప్లే చేస్తారు. సో అందరూ కంపల్సరీ 6 minutes ఉంటుంది వీడియో. పూర్తిగా చూసిన తర్వాత నేను మళ్ళీ ఒక 1 minute మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. సో ప్లీజ్ ప్లే చేయండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ప్రపంచంలో ఎక్కడో ఒక అబ్బాయి పుట్టడం, ఇంకెక్కడో దూరంగా ఒక అమ్మాయి పుట్టడం, 20 సంవత్సరాలకు పైగా వాళ్ళిద్దరికీ పరిచయం లేకుండా, ఒకరినొకరు చూసుకోకుండా, సంబంధం లేని జీవితం సాగించిన తర్వాత తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్ళి అనే బంధంతో ప్రేమికులుగా మారడం అనేది హిందూ వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం. ఇక నా పెళ్లి విషయానికి వస్తే మా నాన్న ది గ్రేట్ నాగయ్య గారు నాకు ఒక సంబంధం తీసుకొచ్చారు. అమ్మాయి ఫోటో మరియు డీటెయిల్స్ చూడంగానే తెలిసింది తను ఎవరో కాదు, స్కూల్లో నా జూనియర్. చిన్నప్పుడు స్కూల్లో పక్కనే ఉన్నా కనీసం ఒక్కసారి కూడా మేము మాట్లాడుకోలేదు. అయినా తను నాకు ఇప్పుడు నచ్చింది. కావ్యశ్రీ ఇక జీవితాంతం నేను ప్రేమించబోయే అమ్మాయి. యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడది
చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే సో ఈ వీడియో మొత్తం రెడీ కావడానికి ఫస్ట్ మా ఫ్యామిలీకి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉండి ఒక రోజు మొత్తం మనకి టైం ఇవ్వాలంటే అస్సలు పాసిబుల్ కాదు. సో కాబట్టి అందరూ టైం ఇచ్చి ఈ వీడియో కోసం, కేవలం ఈ వీడియో కోసమే అందరూ టైం ఇచ్చి మరి ఈ సో అందుకని చెప్పి క్రెడిట్స్ స్పెషల్ థ్యాంక్స్ టు ఫ్యామిలీస్ అని మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అండ్ ఇక్కడ క్రెడిట్స్ ఈ వీడియో అంటే లైక్ మనం ఒక వీడియో ఒక విధంగా చేపించుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ లైక్ ఒక పర్సన్ అనేది ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ క్రెడిట్స్ వచ్చేసి మన డైరెక్టర్ శశి గారికి మనం క్రెడిట్స్ ఇస్తున్నాం. అండ్ ఫోటోగ్రఫీ అనిల్ చిన్న ఫోటోగ్రఫీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అండ్ ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సి ఏంటంటే మేము ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం స్కూల్ యూనిఫామ్స్ కూడా మేము స్టిచ్చింగ్ చేయించుకున్నాం. సో ఈ విషయంలో యాక్చువల్ మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ సార్ని కూడా నేను ఇక్కడికి ఇన్వైట్ చేశాను, బట్ రాలేదనుకుంటా. సో ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్టయితే ఆక్స్ఫర్డ్ హై స్కూల్ మేము చదువుకున్నటువంటి స్కూల్. సో తిను నా జూనియర్, నేను 10th ఉన్నప్పుడు తిను 9th క్లాస్. సో అదే విధంగా స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ చేయించుకొని సో ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో ఇంతకుముందు మీరు విజువల్ చూసే ఉంటారు. ఆ స్కూల్లో మేము షూటింగ్ చేసాం. సో మనం యూజ్ చేసుకున్న లొకేషన్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ హై స్కూల్ అండ్ ఫుడ్ చాయిస్ రెస్టారెంట్ అండ్ రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్ జ్యువెలరీ. సో ఈ 3 లొకేషన్స్ మనం ఈ వీడియోలో యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకు కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్లీ అక్నాలెడ్జ్మెంట్ వచ్చేసి అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు రవిప్రసాద్ సార్, కరెస్పాండెంట్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ అండ్ ఆల్ ది ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ ఫర్ దర్ కైండ్ సపోర్ట్. అండ్ సో స్కూల్లో ఏంటి అంటే మేము షూటింగ్ తీసేటప్పుడు లాస్ట్ వర్కింగ్ డే, సో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి లాస్ట్ వర్కింగ్ డే. సో ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ కూడా ఉండే, మా కోసం ఒక 10-15 మినిట్స్ ఎగ్జామ్ కూడా ఆపారు. సో స్టాఫ్ కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి కష్టం వల్ల అండ్ మోర్ ఓవర్ నా ఫ్రెండ్స్ చరణ్ అండ్ కొత్త పవన్, సో వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు ఈ వీడియో కోసం. సో స్పెషల్గా వీళ్ళిద్దరు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా.